Pawan Kalyan, the youngest brother of Union Minister K. Chiranjeevi, will campaign for the BJP candidates in Kolar, Raichur and Gulbarga today. The Janasena party chief and Telugu film star Pawan Kalyan has arrived in Kolar now, where he will campaign for the Saffron party for the upcoming Lok Sabha elections. Chiranjeevi conducted roadshows and addressed a public meeting in Chikballapur seeking votes for Veerappa Moily yesterday. And now in a tit-for-tat, Pawan Kalyan is scheduled to tour Karnataka. He will visit Shidlaghatta and BB Road, which come under the Chikballapura parliamentary constituency. Apart from visiting the place where his older brother had campaigned for the Congress a day earlier, Pawan is also scheduled to campaign in Kolar, Gulbarga and Raichur Lok Sabha constituencies. He's already arrived in Kolar to a thunderous applause as supporters have gathered around him. Pawan Kalyan had recently launched his party Janasena to counter his brother, who had merged his Praja Rajyam party with the Congress. And soon after launching his party, he met Narendra Modi and expressed his support to the BJP Prime Ministerial candidate. Now Pawan Kalyan is seen campaigning for the BJP. Well, these are the scenes being witnessed in Kolar as people have gathered to watch the power star Pawan Kalyan address the gathering. Pawan Kalyan had openly expressed his desire to get affiliated with the BJP soon after launching his Janasena party. Well, as we know that Pawan Kalyan and Chiranjeevi's distance have been growing wider with each passing day. And with Pawan Kalyan launching his own party, the fissure became all the more deep. And now Pawan Kalyan has arrived in Kolar to address gatherings and to campaign for the BJP just a day after Chiranjeevi had arrived in Karnataka, in Chikballapura to be more specific, and campaign for Veerappa Moily. భారతదేశం యువత నిండిపోయింది. యంగ్ ఓటర్స్ అంటారు, యంగ్ యూత్ అంటారు. మరి వీళ్ళకి ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు? మరి వీళ్ళకి ఏమి చేయకుండా ఉంటే మరి వాళ్ళకి లబ్ధి ఎట్లాగా? ఇలాంటి సోషల్ అండ్రెస్ట్ రాదా? ఇలా ఉద్యోగాలు లేకపోతే దీన్ని ఏ ప్రభుత్వాలు పట్టించుకో. దీనికి కావాల్సింది 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఢిల్లీలో. నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా ద్వేషం ఏం లేదు, కానీ 10 సంవత్సరాలు బాధ్యత తీసుకున్నప్పుడు మీరేం చేశారు? ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు? ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మంది యువతకి వీళ్ళు ఏం చేశారు? ఏమైనా చేశారా? మరి చేయకపోతే మనం ఏం చేస్తాం? మార్పు కోరుకుంటాం. ఆ మార్పు కోసమే నాకు విసుగొచ్చింది. అటు మన తెలంగాణలో మన సీమాంధ్రంలో సమస్యలు వచ్చినప్పుడు నాకు విసుగొచ్చి మన దేశ సమగ్ర దెబ్బతింటుంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు ఎంతసేపు వాళ్ళ లబ్ధి కోసం పోరాడుతూ ఉంటే, వాళ్ళ లబ్ధి కోసమే పనిచేస్తా ఉంటే విసుగొచ్చి, కోపం వచ్చి తిరుగుబాటు చేసి నేను జనసేన పార్టీ పెట్టాను. అందుకే మోడీ గారికి నేను మద్దతు తెలిపాను. ఎందుకంటే మన దేశానికి కావాల్సింది ఒక బలమైన నాయకుడు, చాలా బలమైన నాయకుడైన మోదీ గారు కావాలి, ప్రధానమంత్రిగా కావాలి. దానికి కారణం రాష్ట్రం ఒక నాయకత్వం కావాలంటే చాలా బలమైన వ్యక్తులు ఉండాలి. ఒక నిర్ణయం తీసుకోగానే భయపడిపోకూడదు. ఒక నిర్ణయం తీసుకుంటే ఓడిపోతామా, ఒక నిర్ణయం తీసుకుంటే మనం మొత్తం ఓటమి చెందేస్తామా అని భయపడే వాళ్ళు నాయకులు కాలేరు. కష్టమో నష్టమో ప్రజలను ముందుకు తీసుకెళ్లి మొండి ధైర్యంతో, బలంతో తీసుకెళ్లగలిగే మోడీ లాంటి నాయకులు కావాలి ఈ దేశానికి. నేను మోడీ గారితో గంటసేపు మాట్లాడాను. దాదాపు గంటన్నర బాబు మేము మాట్లాడాను. నేను ఆయన ఒకటే అడిగాను, భారతీయ జనతా పార్టీ ఏంటి, ఇది అందరిది అనుకునేలాగా కావాలి అని చెప్తే, నేను గబ్బర్ సింగ్ అనే షూటింగ్ కి నేను గుజరాత్ వెళ్ళాను. గుజరాత్ వెళ్ళినప్పుడు అందరూ బీజేపీని, మోదీ గారిని మతతత్వ ముద్రేస్తుంటే ఇది కేవలం హిందువులకే అంటే, అక్కడ ఉన్న నాకు ఒక ముస్లిం హోటల్ ఓనర్ చెప్పాడు, నాకు మోడీ గారి వల్ల మేము ఎంత లబ్ధి పొందాం, ఆయన వల్ల మాకు ఎంత బాగుందని చెప్పేసి ఒక ముస్లిం ఆయన చెప్పాడు నాకు.
మనకెప్పుడు మనకు కావాల్సింది చాలా బలమైన నాయకులు కావాలి. మనకి ఏ రోజన్నా సరే మనకు కావాల్సింది ఈ దేశాన్ని నడిపించగలిగేది మోడీ గారిలోని బలమైన నాయకత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి ఎన్డీఏ ప్రభుత్వానికి నేను నా మనస్ఫూర్తిగా మన అభిమానులందరి తరపున, మన తెలుగు ప్రజలందరి తరపున ఎన్డీఏకి మీరు మద్దతు పలకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కోలార్కి నేను సామాన్యంగా నేను సినిమా నటుని కాకపోతే నేను ఒక రైతుని. వ్యవసాయం, అగ్రికల్చర్, మన దేశం వ్యవసాయ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ మంది. అలాంటి వ్యవసాయక ఆధారపడితే మన దేశాన్ని వ్యవసాయానికి సరైన ప్రోత్సాహాలు లేవు. రైతులు కష్టపడి పంటేస్తారు, సరైన గిట్టుబాటు ధర దొరకదు. దొరకపోతే ఏం చేస్తారు? మన కోలార్ లాగా టన్నులు కష్టపడ్డ టమాటో పంటని రోడ్ల మీద పాలు చేస్తారు. ఇది మన సమస్య. దీనికి కారణం ఎవరు? ఒక రైతు కష్టాన్ని, ఒక రైతు పడ్డ కష్టాన్ని మనం అలా రోడ్ల మీద వృధా చేయాల్సిందేనా? వాళ్ళ గిట్టుబాటు అవసరం లేదంటే ఏం చేయాలి? వాళ్ళ కోసం కోల్డ్ స్టోరేజ్ కట్టాలి, శీతల గిడ్డంగులు కట్టాలి. అవి లేవు. ఇక్కడున్న మన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వాళ్ళు ఇవన్నీ చేయలేకపోయారు. చేయకపోబట్టే టన్నులు టమాటోలు కానీ ఇవన్నీ రోడ్ల మీద వృధా కావాల్సి వస్తుంది. ఇలా కావాలంటే మనం వ్యవసాయం ఒక పంట వేస్తే అది చివరి వరకు రైతుకు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితమైన బలమైన నాయకత్వం కేంద్రంలో కావాలి. అదే అలాంటి ఆ నాయకత్వాన్ని బలపరిచే మనకి ప్రజాప్రతినిధులు కావాలి. Well, there we have it. In fact, Pawan Kalyan going on to promote the BJP as well as Narendra Modi, but dissing the Congress at the same time this evening as he addresses the audience in Kolar. He is expected to tour different parts of Karnataka today, as it will be the final leg of campaigning ahead of elections in the state.